తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్లో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 4 జిల్లాల వ్యాప్తంగా దాదాపు 15 జిల్లాలలోని దాదాపు 41 నియోజకవర్గాల ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అధికారులు అయితే చేశారు. ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి అంబేద్కర్ స్టేడియంలో వీటికి సంబంధించిన సామగ్రిని అయితే నిన్న పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే దాదాపు ఎమ్మెల్సీ స్థానానికి అయితే 56 మంది ఉపాధ్యాయులు, స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే తెలిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అయితే 3,55,159 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఓటర్లు అయితే 27,088 మంది ఉన్నారని తెలుస్తే అన్ని జిల్లాల్లో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 274 టీచర్ పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు అయితే వివరించారు. 93 కామన్ పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్ టీచర్లు ఏర్పాటు చేసినట్లయితే తెలిపారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో 773 పోలింగ్ స్టేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అయితే 71,548 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా 4,300 మంది టీచర్లు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 103 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతుంది. ఇందులో 85 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు కాగా 18 మంది ఉపాధ్యాయులు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ డివిజన్ వారిగా పరిశీలిస్తే కరీంనగర్ డివిజన్ లో 69 గ్రాడ్యుయేట్, 12 టీచర్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. హుజరాబాద్ రెవెన్యూ డివిజన్ లో 16 గ్రాడ్యుయేట్, 6 టీచర్స్ ఎమ్మెల్యే పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లయితే కరీంనగర్ జిల్లాలో మొత్తం 103 మంది ప్రెసిడింగ్ ఆఫీసర్లు, 312 మంది పోలింగ్ ఆఫీసర్లు, 36 మంది రిజర్వ్, మొత్తం 459 మంది పోలీసులు విధుల్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. జిల్లాలోని 36 మంది మైక్రో అబ్జర్వర్లు, 12 మంది సెక్టర్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. ఎన్నికల ఓటు వేసేందుకు ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులను ఏదో ఒకదాన్ని చూపించి వారు ఓటు హక్కు వినియోగించగలరు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 ఈ పోలింగ్ అయితే నడుంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు కట్టుదిట్టమైన భద్రత అయితే కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం రిసెప్షన్ సెంటర్ తరలిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, అలాగే 144 సెక్షన్ల అమలు ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కట్టుదిట్టం చేసిన సందర్భంలో దీనికి సంబంధించిన జిల్లాలోనే అయితే ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నట్టయితే తెలుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు అయితే ఇప్పటికే పోలింగ్ స్టేషన్ కేంద్రాలు చేరుకుని ఓటింగ్ అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఓటు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేషన్ కానీ టీచర్స్ ఎమ్మెల్యే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. సరైన నాయకుని ఓటు వేసి ఎన్నుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా జరగదు. మార్చి 3న దీనికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉండనున్నది. దీనికి సంబంధించి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో అయితే దీనికి సంబంధించి ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా దీన్ని ఓట్ల కౌంటింగ్ ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే అయితే చాలా మంది యువత కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్ కేంద్రానికి అయితే భారీగా చేరుకుంటున్నారు. చేరుకొని వారికి నచ్చిన ఓటు వేసేందుకైతే వీరు అది చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాల్లోని 41 నియోజకవర్గాల్లో 15 పాత ఉమ్మడి జిల్లాలో అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లు అయితే భారీగా తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ ఈ రోజు సెలవు ఇవ్వడంతో కూడా చాలా మంది గ్రాడ్యుయేషన్ అయితే ఎన్నికల ఓటింగ్ వేసేందుకైతే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే ఓటింగ్ వేసి, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఓటు వేసేందుకైతే రావడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సాయంత్రం 4 గంటలకు ఈ ఎన్నికల ప్రక్రియ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటికే దాదాపు చాలా మంది బరిలో ఉన్నట్టయితే తెలిసింది. ప్రధాన పార్టీ అభ్యర్థులైన బీజేపీ అభ్యర్థి చిన్మల అంజయ్, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం బీసీ అభ్యర్థులకైతే మద్దతు ఇస్తున్నట్లయితే అటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కవిత అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ జిల్లాలోనైతే ఈ ఉమెన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణం ఈ పోలింగ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు.